హాయ్ హలో ఎవరీవన్ అందరూ బాగున్నారా? నేను మీ సంతు అండి. ఇప్పుడు నేను మిల్క్ బ్రెడ్ డిజర్ట్ అంటే బ్రెడ్తో తయారు చేసుకున్న ఒక డిజర్ట్ అనేది చెప్తున్నాను, వినండి. ఫస్ట్ 1 లీటర్ మిల్క్ అనేది తీసుకుందాం. దానిలో కొన్ని పాలు పక్కన పెట్టుకుందాము. ఈ పాలు కొంచెం మరిగేదాకా చూసుకుందాం. ఆల్రెడీ మరిగిన పాలైనా బాయిల్ అయిన పాలైనా పర్లేదు, లేకపోతే ఏదైనా పాలు చిన్నసగా మరగాలి. కొంచెం పొంగు వచ్చిన తర్వాత దాంట్లోని 1 లీటర్ మిల్క్ అనుకోండి, పావు కేజీ మీద కొంచెం తక్కువ, అంటే మీరు ఎంత స్వీట్ తింటారో దాన్ని బట్టి కొన్ని షుగర్ అనేది వేసుకొని కలుపుకోవాలండి. ఆ షుగర్ అనేది ఆ పాల్లోని మెల్ట్ అయిపోవాలి. బాగాని మెల్ట్ అయిపోయిన తర్వాత ఏంటంటే ఒకసారి చూసుకొని చిన్న సిమ్లోని ఆల్రెడీ మనం కొన్ని పాలు అనేది పక్కన ఒక చిన్న గిన్నెతో తీసుకున్నాం చూసారా, దాంట్లోని మనం ఏదైతే తీసుకున్నాం పౌడర్ చెప్తాను. ఈలోపు మనం సన్నగా తురుముకున్న బాదం, జీడిపప్పు, పిస్తా ఇవన్నీ చిన్నగా తురుముకోవాలి. దీంట్లోని కస్టర్డ్ పౌడర్ అనేది చూపిస్తున్నాను చూడండి. ఆ కస్టర్డ్ పౌడర్ అది తీసుకోండి. అది 2 స్పూన్స్, నాకు మెజర్మెంట్ తెలుసు కాబట్టి 2 స్పూన్స్ మెజర్మెంట్ ఒక చిన్న పాల్లోని కలుపుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్గా దాంట్లో కూడా దాంట్లో వేసుకోవడం వల్ల ఏంటంటే బబుల్స్ లాగా పిండిగా అక్కడ తగులుతూ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మనం ఏదైతే చిన్న బౌల్ తీసుకున్నామో ఆ బౌల్ పాల్లోని ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలండి. చూడండి ఎలా అయితే చూపిస్తానో ఆ విధంగా కలిపేసుకోండి. ఎక్కడ ఉండలు లేకుండా ఫ్రీక్వెంట్గా బాగా వస్తుంది. ఉండలు లేకుండా ఆ కొన్ని పాలు అదల్లా సరిపోతుంది. ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోండి. ఆ ఏవైతే బాయిల్ అయ్యి పాలు ఉన్నాయి, స్టవ్ మీద పాలు ఉన్నాయి, ఆ పాల్లోని ఇవి కలుపుకోండి. చూడండి, ఫస్ట్ బాదం, జీడిపప్పు, పిస్తా అనేవి ఆల్రెడీ మనం తరుపుకున్న కొంచెం వేసుకుంటున్నాం. కొంచెం పైన వేసుకొని దాని తర్వాత ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మనం ఏదైతే కస్టర్డ్ పౌడర్ అనేది ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నాం, కస్టర్డ్ పౌడర్ మిల్క్లో కలుపుకొని ఉంచుకున్నామో దాన్ని కూడా ఒకసారి వేసుకోండి. వేసుకున్న తర్వాత ఉండలు లేకుండా కలుపుకోండి. బాగా కలుపుకోండి. ఉండలు అనేది కట్టేస్తూ ఉంటాయి అన్నమాట. పాలు కొంచెం దగ్గరకు అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలండి. చూడండి ఎలా అయితే చూపిస్తాను, పాయింట్ టు పాయింట్ క్లియర్గా స్టెప్ బై స్టెప్ నేను చెప్తున్నాను, ఆ విధంగా చేసుకోండి. ఆ గరిటతోని అలా కలపండి. మరీ ఎక్కువసేపు ఏం అవసరం లేదు, ఒక 5 మినిట్స్ ఎందుకంటే పాలు ఉండే కదా, కొంచెం చిక్కబడేదాకా అలా కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఒక్క 5 మినిట్స్ మాట, 5 మినిట్స్కి అలా కలుపుతూ ఉండండి. ఎందుకంటే ఉండలు కట్టకుండా ఉండిద్ది కాబట్టి కలుపుతూ ఉండండి, సరిపోతుంది. అలా కలుపుకున్న తర్వాత బాదం, జీడిపప్పు, పిస్తా అనేది ఆ ఫ్లేవర్ అనేది ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది. ఆల్రెడీ మనం కస్టర్డ్ పౌడర్ అనేది తీసుకున్నాం కాబట్టి దాంట్లో మెల్ట్ అయిపోతుంది. ఆల్రెడీ మనం తీసుకున్నదే పిండి దాంట్లో డైరెక్ట్ వేయకుండానే కస్టర్డ్ పౌడర్ అనేది మనం విడిగా పాల్లో కలుపుకున్న కాబట్టి ఈజీగానే కలిసిపోద్ది. కొంచెం చిక్కబడేంత వరకు కలుపుకుంటే సరిపోతుందండి. చిక్కబడిన తర్వాత చూడండి అలా దగ్గరకు అవుతుంది. మీరు కూడా చూస్తూ ఉంటే తెలుస్తుంది. ఫస్ట్ దీనికి ఒక 1 లీటర్ మిల్క్ అనుకోండి, బాగుండేది. కొంచెం ఎక్కువ క్వాంటిటీ వస్తుంది కాబట్టి నేను 1 లీటర్. సో అయిన తర్వాత నేను పక్కన పెట్టుకున్నాను చూడండి. అదే విధంగా పక్కన పెట్టుకొని మళ్ళీ అదే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2 or 3 స్పూన్స్ ప్యాన్ వేడవనివ్వండి. ఫస్ట్ ప్యాన్ వేడింది. ఈలోపు బ్రెడ్ స్లైసెస్ అనేది సైడ్ ఎడ్జెస్ అనేది కట్ చేసుకోవాలి. కరెక్ట్గా రాలేదు. కట్ చేసుకోవాలి. సైడ్ ఆ బ్రౌన్ ఎడ్జెస్ ఉన్నాయి చూసారు బ్రెడ్కి, ఆ స్లైడ్ అనేది కట్ చేసుకొని ఒక్కొక్క పీస్ 4 పార్ట్స్ కింద కట్ చేసుకోవాలి. ఇవి కట్ చేసుకొని స్టవ్ మీద ఆల్రెడీ పెనం ఉంది కాబట్టి అది వేడైపోయి ఉంటుంది. దాని మీద ఒక 2 or 3 స్పూన్స్ నెయ్యి వేసుకుంటే బాగుండిద్ది. టేస్ట్ ఇంకొంచెం బెటర్, చాలా బాగా ఉండిద్ది. అందుకని ఆయిల్, బటర్ వీటికన్నా నెయ్యి వేసుకోండి. ఒక్క 2 స్పూన్స్ చాలు. 2 స్పూన్స్ వేసుకొని ఆల్రెడీ మనం కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ అనేది నేను కట్ చేస్తున్నానండి. కట్ చేసి ఇది వేడేలోపు బ్రెడ్ స్లైసెస్ అనేది కట్ చేసుకుందాం. ఆ కట్ చేసుకున్న బ్రెడ్స్ ఒక్కొక్కటి 4 పార్ట్స్ కింద కట్ చేసుకోవాలి. చూడండి నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీరు ఎలా కట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎట్లా కట్ చేశాను. ఆ కట్ చేసిన బ్రెడ్ స్లైసెస్ అనేవి స్టవ్ మీద ఆ నెయ్యి వేడైపోయింది కదా, ఆ వేడైపోయిన నెయ్యిలోని వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. ఎట్లా రోస్ట్ చేసుకోవాలి 1 by 1 చెప్తాను. నేను ఒక్కొక్క పీస్ కూడా వేసాను చూడండి. ఇట్లా నార్మల్ డిప్ చేసుకున్న అయిపోతుంది. చూడండి నేను స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను. అదేవిధంగా క్లారిటీగా పాయింట్ టు పాయింట్ చూడండి. వీడియో అక్కడ స్క్రోల్ చేయకుండా చూస్తే ఇంకొంచెం బెటర్గా మీకు స్టెప్ బై స్టెప్ తెలుసిద్దని చెప్తున్నాను. చూసారా, చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. ఒక్కొక్కటి ఆ సైజు ఉంటే సరిపోతుంది. అంటే మనకి బాగుండిద్ది అన్నమాట. నేను డిజర్ట్ ఎక్కడ అంటే రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు తిన్నానండి అక్కడ. సో వాళ్ళని అడిగితే ఇది పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఒకసారి మనం కూడా ఇంటికి వచ్చి ట్రై చేస్తే బాగుండిద్ది కదా అని చెప్పేసి నేను ట్రై చేశాను. చాలా బాగా కుదిరింది. మా పిల్లలకి వాళ్ళకి కూడా బాగా నచ్చింది. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. బాగుంది అన్నట్టు నా కామెంట్ సెక్షన్లో కూడా చెప్పండి, ప్రాబ్లం ఏం లేదు. చూడండి ఎలా అయితే నేను పెడుతున్నానో అలాగా పెట్టండి. 1 by 1 అట్లా ఆ పెనం దాంట్లోనే మొత్తం అని పెట్టేసుకోవచ్చు స్టెప్ బై స్టెప్.
బోత్ సైడ్ తిప్పడానికి మనకి కంఫర్టబుల్గా ఉండేలాగా అలా చేయండి, బాగుండిద్ది. ఇది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. రెస్టారెంట్లో నేను ఒకసారి చేసాను, టేస్ట్ బాగుండి నేను ఇంట్లో కూడా ట్రై చేశాను అనమాట. చాలా బాగా కుదిరింది. సో అది బాగా రోస్ట్ హెవీగా కావాలంటే హెవీ చేసుకోవచ్చు, నార్మల్ నేనైతే ఈ రేంజ్లో చేసుకున్నాను. చూడండి ఎట్లా అయితే చేశాను. బ్యాక్ సైడ్ కూడా రొటేట్ చేసుకోవాలి. ఇదిగోండి బోత్ సైడ్స్ అలా చేసుకోవాలన్నమాట. ఫ్రంట్ అండ్ బ్యాక్ అలా రొటేట్ చేసుకొని అలాగ పీసెస్ కింద చేసుకోవాలి. చూడండి ఎలా అయితే డివైడ్ చేసి చూపిస్తున్నాను స్టెప్ బై స్టెప్. సో ఇది అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్ అనేది తీసుకోండి. బౌల్ అనేది తీసుకొని ఫస్ట్ మనం ఏదైతే చేసుకున్నామో కస్టర్డ్ పౌడర్తో అది ఒక ప్లేట్లో చూసారో ఒక బౌల్లో వేసిన తర్వాత ఏదైతే మన బ్లడ్ సైజెస్ అనేవి చేసుకున్నామో అది 1 by 1 దాంట్లో వేస్తున్నాను. చూడండి చక్కగా దాని మీద ఒక బౌల్లో తీసుకొని ఇలా చేసుకుంటే సరిపోతుంది. స్టెప్ బై స్టెప్ అట్లా వేసుకోండి. వేసుకున్న తర్వాత మన దగ్గర ఏదైతే బాదం పిస్తా ఫస్ట్ ఆ ప్లేట్ మొత్తం సర్వ్ చేసేసుకోండి. మొత్తం అని దాంట్లో అలా సరిపోతుంది, మనకు అలా సరిపోతాయి. అలా 1 by 1 వేసేసుకోండి సరిపోతుంది. నేను అది చేస్తున్నాను. సేమ్ అలాగే దాంట్లో పెట్టుకుంటారు. దానిపైన ఇంకొంచెం మన దగ్గర ఏవైతే ఉన్నాయో బాదం పిస్తా జీడిపప్పు అవి తురుముకున్నాం చూసారు, ఆ తురుము కూడా పైన డెకరేషన్ కోసం ఇంకొంచెం వేసుకోండి సరిపోతుంది. టేస్ట్ అంటే చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగా కూడా వచ్చింది. ఆల్రెడీ మనం ఎందుకంటే ఇంట్లో చేసుకున్నవి కాబట్టి నెయ్యి అవన్నీ మంచిగా వస్తాయి అన్నమాట. సో దాని మీద బాదం పప్పు జల్లాను, జీడిపప్పు జల్లాను. మళ్ళీ ఇంకొక లేయర్ అనేది ఈ కస్టర్డ్ పౌడర్ మళ్ళీ ఇంకొక లేయర్ అనేది వేసుకోవాలి. చూడండి డిజర్ట్ చాలా బాగా కుదిరిందండి, చాలా బాగా వచ్చింది. మిల్క్ బ్రెడ్ డిజర్ట్ అని చెప్పేసి టైప్ చేయండి, వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. మీరు ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కూడా చెప్పండి. ప్రాబ్లమ్ చూడండి మళ్ళీ ఇంకొక లేయర్ అంటే ఆల్రెడీ లోపల పైన కూడా కొంచెం అది వేస్తే ఉంటుంది, బాగుంటుంది. ఇదేంటంటే ఒక 2 hours ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2 hours తర్వాత ఆఫ్టర్ డిన్నర్ ఆఫ్టర్ లంచ్ తింటే చాలా అంటే చాలా బాగా కుదిరింది. ఇది మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ ఎలా చేసుకోవాలో కూడా నేను చూపిస్తున్నాను. పాయింట్ అవుట్ సబ్స్క్రైబ్ అండ్ నెక్స్ట్ ఆల్ అని చెప్పేసి క్లిక్ చేయండి. అక్కడ బెల్ ఉంటుంది, ఆల్ అని చెప్పేసి క్లిక్ చేయండి. ఆల్ అని చెప్పి మీకు నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి. చూసారా లైక్ సింబల్ కూడా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.